మన రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన బీసీ కలం గురించి ఒక్క నిమిషం మీకు చెప్పదలుచుకున్నా. మండు టెండలో నిండా 44 డిగ్రీలు ఉన్నాయి అనంతపురంలో. మండు టెండలో వేలాది మంది ఈ కార్యక్రమం ఎందుకు వచ్చారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వము ప్రజల పాలక కూటమైంది. ఎంత వ్యతిరేకత ఉందనేది నిన్న నిదర్శనం. మా రమేష్ గౌడ్ గారు ఈ కార్యక్రమం గురించి, బీసీల గురించి ఒక న్యాయ పోరాటం చేయాలనే ఉద్దేశంతో నేను ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వేలాది మంది కదిలి వచ్చారు. దాదాపు 5 గంటలు ఈ ఎండలు ఉడుకులో అసలు ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఎవరు కదలలేదు. అది బీసీల ఐక్యత అంటే అది. కాబట్టి మరొకసారి మీ మీడియా ద్వారా ఆ విచ్చేసిన వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి, నాయకులకు, మహిళలకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఇంకా ముందుకు కొనసాగాలని, లేకపోతే ఇది ఇంకా విజయవంతంగా ఎన్నో కార్యక్రమాలు మా రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. నిన్నటి రోజున జరిగినటువంటి బీసీ గల కార్యక్రమానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిన్నటి రోజున జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో మారుమూల నుంచి కూడా బీసీ నాయకులు కావచ్చు, బీసీ కార్యకర్తలు కావచ్చు, బీసీలంతా ఈ కుటుంబ ప్రభుత్వంలో ఇచ్చిన హామీల సాధన కోసం, వాళ్ళ హక్కు కోసం ఇక్కడికి వచ్చేసి పెద్ద ఎత్తున ఈరోజు బీసీ గలాన్ని నిన్నటి రోజున పెద్ద విజయవంతం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ బీసీ నాయకులు ఒక్కరి జిల్లాలో మాట్లాడడం జరుగుతుంది. ఉన్నత పదవుల్లో ఉండి పార్లమెంట్ సభ్యులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, ఆర్టీసీ చైర్మన్ పూర్ణ నారాయణ కావచ్చు, గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ మన గిరిజమ్మ గారి వాళ్ళ ఆఫీస్ రూమ్ వద్దకు వెయ్యి వాళ్ళు దౌర్జన్యం చేసి చాంబర్లకు దురుసులుగా ప్రవర్తించినప్పుడు మీకు హక్కించి మీ నోరు ఎక్కడికి పోయిందని చెప్పేసి, మీరు ఆ రోజు హక్కులు ఎక్కడికి పోయినాయి, బీసీల మీద ఉన్న ప్రేమ ఎక్కడికి పోయిందని చెప్పేసి ఈరోజు కాలశివాలు కావచ్చు, పూర్ణ నారాజు నేను ప్రత్యేకంగా అడుగుతానమ్మా. అంతేకాకుండా ఈరోజు వేడికి ఎక్కడైతే పాములు బొక్కలోంచి బయటకు వస్తాయో అదేవిధంగా ఈ బీసీ గల ఈ కార్యక్రమాన్ని విజయవంతమైనందుకు ప్రతి ఒక్కరు బొక్కలోంచి ఒకరు వచ్చి ఈరోజు ఈ బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి, బీసీలంతా ఐక్యతగా ఉన్నారని చెప్పేసి వాళ్ళని విడదీసి పరిపాలించాలనే ఉద్దేశంతో, బీసీలందరినీ దూరం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అనేక అవాక్షివాట్లు చేయడానికి వీళ్ళంతా కుట్ర పొందుతున్నారని చెప్పేసి ప్రతి ఒక్క బీసీలు ఈ వాళ్ళ కుట్రలను భగ్నం చేసి వాళ్ళకి బీసీల ఆదరణ కరువవుతుందని చెప్పేసి మరొక్కసారి తెలియజేసుకుంటున్నారు.